మినిస్టర్ గారు. చైర్మన్ సార్, దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్టిలిటీ 26% ఇన్ఫర్టిలిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6th స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇది దాంపత్య జీవితంలో మానసిక వేదన, ఆర్థిక భారము, సొసైటియల్ ప్రెషరు ఇవన్నీ సహజం. కేంద్రము గతంలో చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఒకటి ఏఆర్టీ, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ అని చెప్పేసి యాక్ట్ 2021, సొరగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇందులో ప్రధానంగా 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఇంట్రాయూట్రిన్ ఇన్సెమినైజేషన్, తర్వాత ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో శ్రీధర్ బాబు, మన రాష్ట్రంలో ఆ మంత్రి గారు మిమ్మల్నే చూస్తుండ్రు, వారు చెప్పింది వింటలేరని. మన రాష్ట్రంలో ఏఆర్టీ క్లినికల్ లెవెల్ ఐయుఐ 90, ఏఆర్టీ క్లినికల్ లెవెల్ ఐవీఎఫ్ 169, ఏఆర్టీ బ్యాంకులు 48, సరగసీ క్లినిక్స్ 51, టోటలీ 358. ఈ ఐవీఎఫ్ సెంటర్లు 358లో ఆల్మోస్ట్ 85%, 90% ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇంకా కొన్ని ఇతర ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నాయి, ప్రత్యేకంగా వరంగల్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో దీని వల్ల ఒక ఐయుఐ ప్రొసీజరు అంటే జనరల్గా ఒక 6 సైకిల్ మ్యాక్సిమము, అంటే సుమారు 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అదే రకంగా ఐవీఎఫ్ ప్రొసీజర్స్ మ్యాక్సిమం సైకిల్స్ 3 అంటే సుమారు ఒక 8-9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దాంపత్య జీవితంలో ఆర్థిక భారం, పేద కుటుంబాలు, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు ది కెనాట్ అఫోర్డ్ ఇట్ అధ్యక్ష. సో ప్రభుత్వము మా జీవన్ రెడ్డి గారు అన్నట్టు గతంలో 2018లో ఉత్తర్వులు జారీ చేసింది, కానీ ఫర్దర్ ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండే. ఆ తర్వాత 2022లో ఇంకో జియో జారీ చేసి సుమారు 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేట్ల బుర్జే కానీ, గాంధీయే కానీ, ఈ రెండోటికి గాంధీ హాస్పిటల్లో ఈ ఐవీఎఫ్ సెంటర్ ఆపరేషనల్ ఐవీఎఫ్ సెంటర్ 11 సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి పేట్ల బుర్జలో మొన్ననే 9/12/24కు స్టార్ట్ అయింది అధ్యక్ష. దీనికి ఇంకొకటి వరంగల్లో మొదలు పెట్టాలి, దానికి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని కూడా త్వరలోనే వరంగల్లో కూడా మొదలు పెడతాము. గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు అన్నట్టు తెలంగాణలో ఈ సెంటర్స్ని విస్తరింపజేయాలి. ప్రధానంగా వరంగల్ తర్వాత ఎక్కడైతే 90% ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్, పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ ఆర్ జిహెచ్ఎంసీ, ఆ రంగారెడ్డి డిస్టిక్, ఇంకా అక్కడ అడిషనల్గా 1-2 ప్రభుత్వ పరంగా ఐవీఎఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అధ్యక్ష. వరంగల్ కూడా త్వరలోనే మొదలు పెడతాము. దీనికి హెచ్ఆర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇకపోతే ఈ ఎంసీహెచ్ మదర్ చైల్డ్ హాస్పిటల్స్లో హెల్త్లో ఇక్కడ ఈ వెంటిలేటర్స్ కొరత ఉన్నది, వెంటిలేటర్స్ లేవు అనేది పెద్దలు జీవన్ రెడ్డి గారు అది ప్రస్తావించారు అధ్యక్ష. ఎక్కడెక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్స్లో ఈ వెంటిలేటర్సే కానీ ఇతర పరికరాలే కానీ ఎక్కడైతే లేదా డెఫిషియన్సీ ఉన్నదో లేవో ఆ హాస్పిటల్స్లలో ఈ ఎక్విప్మెంట్ అంటే కూడా ప్రొవైడ్ చేసే దిశగా మా కృషి ఉంటుంది.